కుత్బుల్లాపూర్ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చంద్రారెడ్డి 33వ వర్ధంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ ఆయన జీవితమంతా పేద ప్రజల బాగుకై పాటుపడినట్లుగా ఆయన కుమారుడు తెలిపారు. అయోధ్య నగర్, దత్తాత్రేయ నగర్, భగత్ సింగ్ నగర్, వాజ్పేయి నగర్, కళావతి నగర్ ప్రజలకు నిలువ నీడన ఉండాలనే సంకల్పంతో వారికి ఆయా ప్రాంతాల్లో పక్కా ఇళ్లు కట్టించి వారికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఇళ్లు కట్టించే క్రమంలో ప్రభుత్వం నుంచి అనేక సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఆయన సొంత ఆస్తులను అమ్మి కోట్లలో పోరాడి ఇంటి స్థలాలను ప్రజలకు చెందేలా చేశారన్నారు. స్వర్గీయ చంద్రారెడ్డికి దేశభక్తి కూడా మెండుగా ఉండేదని, ఆయా బస్తీలకు దేశ నాయకుల పేర్లు పెట్టి వారి కుమారునికి కూడా భరతమాత పేరు కలిసి వస్తుందని భరత సింహారెడ్డిగా నామకరణం చేశారన్నారు. చెరుకుపల్లి చంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా హరిజన బస్తీ శ్మశాన వాటికలు కూర్చోవడానికి బెంచీలకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఆయన కుమారుడు తెలిపారు. తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 33వ జయంతి సందర్భంగా ఈరోజు వారు వర్ధంతి సందర్భంగా ఈరోజు వారు స్థాపించినటువంటి బస్తీలు అనేక బస్తీలు పేద ప్రజలకు గూడు ఉండాలని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారిని ఒక దేవుళ్ళ భావిస్తూ ఏ బస్తీకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వారందరూ కూడా మాకు ఏ ఒక్క సాయం చేసి ఆ యొక్క సాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు నేను మీ ద్వారా తెలియదలుచుకున్నాను. అంటే వారు నేను చిన్న ఉన్నప్పుడే, నేను 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు మా మధ్యలోకి దూరం కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వారి కృషి చేస్తూ పేద ప్రజలకు ఇల్లు ఉండాలని చెప్పి ఒక భావనతో వారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వారు పోరాటం చేసి పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించినటువంటి ఘనత ఈరోజు చంద్రారెడ్డి గారు దక్కిందని చెప్పి అనేక బస్తీలకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన అకాల మరణం మా అందరినీ కూడా బాధిస్తూ ఈరోజు 33 సంవత్సరాలుగా మేమందరం ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మా తండ్రి యొక్క ఆశయాలు ఏవైతే మధ్యలో ఆగిపోయినాయో అవన్నీ కూడా కొనసాగించి ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా నడుస్తున్నాం. కాబట్టి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈటల రాజేందర్ అన్న గారు, మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు, కన్వీనర్ శేఖర్ యాదవ్ గారు, అలాగే కార్పొరేటర్ రావుల్ శేషగిరి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే వివిధ బస్తీల నుంచి అక్కడక్కడ వచ్చినటువంటి బస్తీవాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్. సోదరుడు భరతరెడ్డి గారి యొక్క తండ్రి గారైనటువంటి చంద్రారెడ్డి గారి యొక్క 33వ వర్ధంతి కార్యక్రమానికి మన ప్రియతమ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా వారు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని మరి వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి గారు, మరి చంద్రారెడ్డి గారి సతీమణి శ్రీమతి మరి కార్పొరేటర్ తారమ్మ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రారెడ్డి గారు మనిషి బతికినప్పుడు నువ్వు ఎంతకో డబ్బు సంపాదించావు, 100 కోట్లు సంపాదించినావా, 50 కోట్లు సంపాదించినావా, బంగారం సంపాదించినావా, ఇండ్లు సంపాదించినావా, భూములు సంపాదించినావా, ఇది ముఖ్యం కాదు. ప్రజల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న నాయకుడు చంద్రారెడ్డి గారు. వారు చనిపోయి 33 సంవత్సరాలు కూడా ఇప్పటికీ మేము పలు బస్తీల్లో పోతుంటే, ఇప్పుడు అయోధ్య నగర్ కానివ్వండి, వాజ్పేయి నగర్ కానివ్వండి, దత్తాత్రేయ నగర్ కానివ్వండి, వారిని దేవుడిగా వాళ్ళు పూజించుకుంటూ వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు. కాబట్టి మనం ఎంతకాలం బతుకుతుంది ముఖ్యం కాదు. చంద్రారెడ్డి గారు అలాంటి స్థానం సంపాదించినటువంటి మహానాయకుడు. వారు భారతీయ జనతా పార్టీలో అతి తక్కువ కాలంలోనే 3 ఏళ్ళు పరిపాలించి 3 ఏళ్ళు పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రతి గరీబ్కు మనసుకు దగ్గరైనటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అట్లాంటి నాయకుని కోల్పోవడం దురదృష్టకరం. మరి వారి యొక్క ఆశయాలను మరి ప్రజలకు, బీద ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకున్న సోదరుడు మన భరసింహారెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. రాజకీయాల్లో 1988లో రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి ఇక్కడ పేద ప్రజల పక్షాన గుడిసెలు వేసి వారికి స్థలాలు ఇప్పేయడానికి మరి 3 సంవత్సరాలు నిరంతర ఉద్యమం చేసి మరి మనకు దూరమైనటువంటి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారు కుత్బుల్లాపూర్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళ యొక్క అక్రమాలకు, వారి యొక్క అకృత్యాలకు వ్యతిరేకంగా
పేద ప్రజలందరినీ కూడా జమ చేసి మరి వారి కోసం గుడిసెలు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి మరి భారతీయ జనతా పార్టీకి ఒక ఉనికిని, ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చినటువంటి నాయకుడు. మరి అకాలంగా మన నుంచి దూరం కావడం చాలా దురదృష్టకరం. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు నిరంతరం కూడా ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ, దత్తాత్రేయ నగర్ కానీ, అద్వానీ నగర్ కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ ఈ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిరంతరం కూడా ఆయన గుండెల్లో ఉంటాడని ఈ కుత్బుల్లాపూర్ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, కాంగ్రెస్కు అకృత్యాలకు, వాళ్ళ యొక్క గుండాయిజానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలు పాలై కేసులు ఎదుర్కొని మరి భారతీయ జనతా పార్టీకి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు. మరి అటువంటి నాయకుడు మరి మన నుంచి దూరమైన దాదాపు 33 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ కుత్బుల్లాపూర్లోని అన్ని ప్రజలందరిలోనూ ఈ ప్రాంత ప్రతి చెట్టు, గుట్ట, ఇల్లు అందరిలో కూడా మరి ఉంటాడని, ఎల్లప్పుడూ కూడా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు నా యొక్క నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.